గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రివర్యులు మీ అందరికీ చిరపరిచితులు డాక్టర్ వేణుగోపాలాచారి గారు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ సుభాష్ రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ప్రవీణ్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ మిత్రులు, మీ ముందు బెల్లంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు చిన్నయ్య గారు, సభలో ఉన్నటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు. ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. స్లోగన్ తర్వాత చెప్దాము, లాస్ట్లో చివర్లో చెప్పాలి, మధ్యలో డిస్టర్బ్ చేద్దా బాబు, దిగు నువ్వు కింది దిగు. చివర్లో మీరు కామ్గా ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు అరుస్తున్నా? ఆయనకి పిచ్చిలేసిందా? ఈ మనోడనేవాడు మంది వచ్చిన ఇలా ఆడున్నోళ్ళు ఎవరైనా నాగబట్టు రాదా? ఎందుకు అరుస్తున్నాయని? కామ్గా ఉండాలా. ఎన్నికలు వచ్చినప్పుడు మీరందరూ కూడా నేను కోరుతున్నది ఏంటంటే నిదానంగా ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి మెచ్యూరిటీ, పరిణతి ఉంటే ఎలక్షన్లలో గెలవవలసింది పార్టీలు కాదు, అభ్యర్థులు అంతకంటే కాదు. ఎలక్షన్లలో ఎవరు గెలవాలా? నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. ప్రజలు ఏది కోరుకుంటారో, వాళ్ళ అభీష్టం ఏది ఉందో అది గెలవాలి. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ 5 సంవత్సరాలు కార్యక్రమాలు, ప్రజల ఎజెండా అమలవుతుంది. మనం ఏదో పిచ్చి అయిపోయి వాడేదో చెప్పిండు వీడేదో చెప్పిండు అని గాలి గత్తర ఓట్లేసినాం అనుకో,